రేయ్ అదిగోరా పాప. ఇల్లు వచ్చేసిందా? అమ్మా అమ్మా లహరి నువ్వా? నువ్వేంటి ఇక్కడ? కృష్ణ వచ్చాడా? అమ్మో చచ్చిపోయాను. అంటే మీ నాన్న నన్ను వెతుక్కుంటూ వచ్చేసాడు. నేను దొరికేశానా? సీను, సీను, మేడం ట్యాంక్ లో నీళ్ళు అయిపోయాయి, వెళ్ళి కాసేపు మోటార్ వి. సరే మేడం, నేను ఆన్ చేస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు ఏంట్రా నా పరిస్థితి? అమ్మా త్రిపుర, ఆ? అక్కడేం చేస్తున్నావు? జీవుడ కొద్ది. నేను వస్తానులే, నువ్వు లోపలికి పో. ఏమన్నా? ఇప్పుడు నువ్వు సత్యవి కాదు, త్రిపురవి. అత్తయ్య గారు, నేను వస్తాను, మీరు పదండి, చిన్న లగేజ్ ఉంది. నువ్వేంటే ఇక్కడ? అసలు నువ్వు నా కార్లోకి ఎలా ఎక్కావు? ఇదంతా నా కర్మలో ఉంది. మీ నాన్నేడి? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా త్రిపుర, అక్కడేం చేస్తున్నావమ్మా? ఈవిడ కూడా వచ్చిందో. ఎల్లారి ఏడోకు, నీకు చాక్లెట్ ఇస్తాను, ప్లీజ్. ఏడోకు, నీకు చాక్లెట్ ఇస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. రేయ్, అక్కడేం చేస్తున్నావు? ఇట్రా. అమ్మగారు, ఇది సాయం పట్టు. ఏంటమ్మా ఇవన్నీ? బొమ్మలు. నేనేమైనా? ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళే. త్రిపుర, ఏంటి ఇవన్నీ? ఇవి ఇవి బొమ్మలత్తయ్యా. ఊరుసి బాబుకి నేనే కొన్నాను. లారీ, లారీ, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ప్లీజ్ లారీ, నువ్వు లేకపోతే నేను ఉండలేను. లారీ. సార్, సార్ చెప్పు. నాకు నా పాప కావాలి సార్. నా పాపను ఎవరో కిడ్నాప్ చేశారు. ఎంత వెతికినా కనిపించట్లేదు సార్. నా పాపను సేవ్ చేయండి సార్. అవునా? ఏమయ్యా, సిటీలో పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ తిరుగుతున్నారు. అమ్మో, జాగ్రత్తగా చూసుకోవాలి కదా. దొంగలు తీసుకెళ్లారా సార్? మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నా పాప నాకు ఇవ్వండి సార్. మా పాపని కాపాడండి సార్. నాకు నా లారీ కావాలి సార్. లారీని ఎలాగైనా కాపాడండి సార్. నా పాప నాకు ఇవ్వండి సార్. ఏంటయ్యా ఇది? లే, పైకి లే. లే, ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు? సార్ చెప్పు, పాప ఏ టైంలో మిస్ అయింది? అది సరిగ్గా 1:40 మిస్ అయింది సార్. అంటే ఇప్పటికి 2 గంటల ముందు మిస్ అయింది. మీ పాప ఫోటో ఏమైనా ఉందా? పాప ఫోటో, ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సార్ మీ దగ్గర ఏదైనా పేపర్ ఉంటే ఇవ్వండి సార్. పేపరా? ఏ పేపరు? వైట్ పేపర్ ఉంటే ఇవ్వండి సార్. కానిస్టేబుల్,
ఇదిగో సార్ పెన్ అయినా పెన్సిల్ అయినా ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఇదిగో దీని మీద రాయచ్చా సార్? రాయ్ రాయ్. ఏమయ్యా ఫోటో ఉందా అంటే ఏం గీస్తున్నావు? సార్ నా దగ్గర ఫోన్ లేదు, ఫోటో కూడా లేదు. నాకు డ్రాయింగ్ వచ్చు. మా పాప ఫోటోని నేను గీస్తా. మీరు ఆ బొమ్మ చూస్తే తను గుర్తుపడతారు. హుసే నీకు దండం పెడతానే, ఏడవకే. ఎవరైనా వస్తారే, ఏడవకే. ఏంటి పిల్లలు ఏడుపు వినిపిస్తుంది? అంటే సత్య వచ్చేసిందా? వచ్చే తింగరి సత్య కాదు త్రిపుర. సరే, త్రిపుర త్రిపుర వచ్చేసిందా? త్రిపుర రావటం పక్కన పెట్టవే. ఈ పిల్ల ఏడుపేంటి? సరే చూద్దాం పద. పద పదవయ్యా. తిన్నగా అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో రకంగా లహరిని కెంచి తీసుకెళ్ళి ఆ కృష్ణకు అప్పగించాలి. నాకు తెలుసు దొంగ సచ్చినోడే నన్ను ఇరికించాలని దీన్ని తీసుకొచ్చి నా కారు ఎక్కించాడు. నాకంత అర్థమైంది. ఇప్పుడెలా? అదే నిజం కాకపోతే ఇదొచ్చి నా కారు ఎందుకు ఎక్కుతుంది? సరే వాడు ఎక్కిస్తే మరి వాడెందుకు కనిపించలేదు? అబ్బా సత్య, ఇప్పుడు ఆలోచించాల్సింది దాని గురించి కాదు. ఎవరికంట పడకుండా లహరిని ఇంట్లో నుంచి బయటికి ఎలా తీసుకెళ్లాలో దాని గురించి ఆలోచించు. ఎలా 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 పిల్ల వేడిపోయి తలుపు కొట్టి చూడు. అయ్యో మేమే తలుపు తీయి. లహరి ఇదిగో ఇది తింటూ ఇక్కడే కూర్చో, రాకు. ఓకే పద పద. సెల్ ఫోన్ లో సంటి పిల్లడు వేడి తింటున్నావా? మేము ఇంకా నిజంగా పిల్లలు ఏడుస్తున్నారేమో అనుకున్నాం. మాకు తెలిసి ఎలా ఉండాలి. కూర్చుని టైం పాస్ చేయడం కాదు, నేర్చుకో. రోజు పిచ్చి గీతలు గీస్తే కుదరదు, తొందరగా నేర్చుకోవాలి. వీళ్ళేం చేస్తున్నారు? నాకు తెలుసు, నేర్చుకుంటారు. ఎప్పుడు నేర్చుకునేది? టైం అయిపోతుంది ఇక్కడ.